ఈరోజు ధనుర్మాస వ్రతంలో 5వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. మాయనై వన్న వడమధురమైందనై అని, మాయనై మన్ను వడమధురై మైందనై అని స్తోత్రం చేస్తున్నారు. ఏమిటట ఇది అంటే, మహామాయావి స్వామి, ఈ జగత్ సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి వాడు, ఉత్తర మధురయందు ఉన్నవాడు, ఆ ఉత్తర మధురకు నిర్వాహకుడై ఉండేవాడు, గొప్ప బలశాలి అయినవాడు, పరిశుద్ధమైన అగాధమైన నీరు కలిగినటువంటి ఆ యమునా నది తీరంలో విహరించేవాడు, గొప్పనైన గోకులములో జన్మించినవాడు, అవతరించినవాడు, ఆ గోకులానికే మణిదీపం లాంటివాడు, తల్లి యొక్క యశోదాదేవి గర్భముని ప్రకాశింపజేసినటువంటి వాడు, దేవకీదేవి యొక్క గర్భాన్ని ప్రకాశింపజేసి పుత్ర సౌభాగ్యాన్ని యశోదాదేవికి అందించినటువంటి వాడు, యశోదాదేవి చేత తన ఉదరమునకు తాడు కట్టించుకున్న దామోదరుడు. అలా ఆ స్వామి వచ్చి మనము మంచి పుష్పములను చల్లి నమస్కరించి వేడుకుందాం ఆ స్వామిని అని చెప్పి ఈ పాశురంలో వేడుకుంటుంది. ఒకసారి పాశురం అనుసంధానం చేసుకుందాం. మాయనై మన్ను వడమధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றமன விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவிஸ்துது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகதரவான் நின்னனவும் தீனில் தூஷாகும் செப்பேலோரெம்பாவாய். மாயனை மன்ன வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்ற மனவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவிஸ்துது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகதரவான் நின்னனவும் தீனில் தூஷாகும் செப்பேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம்.